ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టే సమ్మె కొనసాగుతోంది. గత 3 రోజులుగా నిర్వహిస్తున్న కార్మికుల సమ్మెకు మద్దతుగా సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జెస్ నెలవల సుబ్రహ్మణ్యం ఇతర నేతలు మద్దతు తెలిపారు. నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులను మోసగించి గద్దెనెక్కారని నెలవల సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా మండిపడ్డారు. గత కొంతకాలంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులను ఈ ప్రభుత్వంలో పట్టించుకునే పాపానే పోలేదన్నారు. ఉద్యోగులు అడుగుతున్న న్యాయపరమైన డిమాండ్లను రాబోయే రోజుల్లో తమ నాయకుడు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే కార్మికుల సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు నెలవల. ప్రతి ఒక్క ఎంప్లాయీకి నేను కన్నా నేను చేస్తా అని బాధ్యత తీసుకున్న ఆయన సీఎం చేయండి ఒక్కసారి అన్న చెప్పిన ఆయన అడిపోయిన సీఎం 4.5 సంవత్సరాలు ఉంది. కార్మికులను కాలుగు వేసాడు, అంగన్వాడీని కాలుగు వేసాడు, టీచర్లు కాలుగు వేసాడు. ఒక్క ఉద్యోగస్తుడికి కూడా ఆయన న్యాయం చేయలేని పరిస్థితి ఇచ్చాడంటే ఈ పరిస్థితి అర్థం చేసుకోండి. ఇకనైనా తెలుగుదేశం పార్టీని ఒకసారి గెలిపించి చూడండి. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారని కోరుకుంటూ, నేను విన్నాను అనేసి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్లోగన్ తీసుకుని వచ్చాడు. ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలు అయితేనేవి, పారిశుద్ధ కార్మికులు అయితే కొన్ని రోజుల తరబడి రోడ్లోకి వచ్చి పోరాటం చేస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకనైనా సరే ఇక్కడ నాయుడుపేటలో అంగన్వాడీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి, మున్సిపల్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను తక్షణం పరిష్కారం చేయాలా. పరిష్కారం దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించున్నది, మొండి పట్టుదలకు పోతా ఉన్నది. ఎక్కడైనా సరే మొండి పట్టుదల పోకుండా ఈ అంగన్వాడీ కార్మికులు కానివ్వండి, పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కారం చేయాలనేసి సిఐటిగా డిమాండ్ చేస్తాను. మాకు మద్దతు ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్మిక సోదరులు అందరూ కూడా ఆలోచించండి. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి. ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి మీ వంతు మీరు కృషి చేయండి. ఈ సమస్య